గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీపార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే శ్రీపార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న మోహయతి. మాత్రా స్పర్శాస్తు కాంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్త్వాం తితిక్షస్వ భారత. భగవద్గీతలో 2వ అధ్యాయమునందు 13వ శ్లోకము 14వ శ్లోకమును ఈ 13, 14వ శ్లోకంలో మీరు చూసుకొనవచ్చును. భగవంతుడు దేహ దృష్టిని వదులుకోండి, ఆత్మ దృష్టిని అలపరుచుకోండి అని దీని ఉపదేశము చేస్తూ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న మోహ్యతి. ధీరులైనటువంటి వారు ఇది గ్రహించవలెను. ఇది శరీరం అనేది బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థలు 3 దిశలుగా మారుచున్నది. ఈ శరీరాన్ని అర్జున నువ్వెందుకు శోకించుచున్నావు? నువ్వు శోకించకు సుమా. ఈ శరీరం ఎప్పటికైనా ఇది బాల్యావస్థలో ఉండి యవన స్థితిలోకి వచ్చేసి మళ్ళీ వార్ధక్య స్థితిని పొంది ఈ శరీరము నశిస్తుంది సుమా. ఈ సృష్టి విశ్వం అనే ఒక మహావృక్షమునకు ఒక్క ఆకు పుట్టింది. అది లేతగా ఉంటుంది. పెద్దగై ముదిరిపోయి పెద్దగా మధ్యస్థితికి వచ్చి మళ్ళీ ముదిరిపోయి ఎలా రాలిపోతుందో ఈ విశాలమైన ఈ విశ్వమనే వృక్షమునకు అందరూ ఆకుల్లాంటి వాళ్ళు. ఈ ఆకు పుట్టింది, అదొక రాలక తప్పదు. అందుకోసమే అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవపోకు. ఈ శరీరము నశించేది సుమా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న మోహ్యతి. ఈ శరీరము పోక తప్పదు. బాల్య యవ్వన వార్ధక్యావస్థలు మారుతూ నశిస్తుంది. కావున ఈ నశించే శరీరం గురించి ఎవరు కూడా చింతించవలసిన అవసరము లేదు. ఈ శరీరం అనేది ఒక చొక్కను ధరించినారు. వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణనన్యాతి సంయాతి నవాని దేహి. ఒక దేహి ఆత్మ, ఈ పరమాత్మ ఈ శరీరమును పూర్వజన్మ కర్మను బట్టి ఆత్మ ఈ జీవాత్మలుగా పరిణమించినప్పుడు మాయాకల్పితమైనటువంటి జీవుడు ఒక శరీరాన్ని, ఒక చొక్కను ధరించి ఆ చొక్క జీర్ణావస్థ స్థితికి రాగానే వదిలేచి నూతనమైనటువంటి చొక్కాను, వస్త్రమును ఆ చొక్కను అంగిని ఎలా ధరిస్తున్నాడో ఈ జీర్ణావస్థ కర్మ విశేషము తొలగగానే దాన్ని వదిలేసి కర్మశేషము గల్ల ఉంటే ఇంకో శరీరమును ధరిస్తుంటున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. సమస్త యొక్క కర్మలు జ్ఞానాగ్ని వల్ల జ్ఞానమును సంపాదించుకొని శరీర దృష్టిని వలి ఆత్మదృష్టిని పొంది ఆత్మదృష్టిలో ఎప్పుడు ఆత్మధ్యానంలో నిలకడ కలిగినటువంటి వారు ఆత్మస్వరూపులై భాషిస్తారు. అట్టి జ్ఞానాగ్ని ఎప్పుడు నీకు ఉదయించిందో, జ్ఞానాగ్ని వల్ల సమస్త కర్మలు ఎప్పుడు నిర్మూలనం అయిపోయినాయో, కర్మశేషం ఎప్పుడు లేదో ఇంకా జన్మశేషం ఉండదు. అనగా జన్మ ఉండదు. వాళ్ళు ముక్తాత్మలైపోతారు. అందుకోసమే
మీరు దేహ దృష్టిని ఎప్పుడు వదిలినారో ఆత్మ దృష్టి అలబడుతున్నది. దేహ దృష్టి ఉన్నంతకాలము ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలగదు. అందుకోసమే ఆనాడు అష్టావక్రమునీంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేస్తారు. ఒక దివ్యోపదేశము ఏది అనగా, దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృష్ణ సుఖీ భవ. నువ్వు సుఖమంతుడు కావాలంటే జ్ఞానం యొక్క దివ్య ఖడ్గము చేత దేహాభిమానం అనే పాశములు నీకు బంధింపబడ్డాయి. ఈ జీవునికి దేహం నేను, ఈ శరీరము నేనని ఒక పాశముల చేత ఈ బంధింపబడ్డాయి. జ్ఞానమనే ఖడ్గము చేత దాన్ని ఎవరు ఛేదిస్తారో జనకరాజర్షి వారు ఆత్మసుఖమును పొంది తీరుతారు. ఆత్మసుఖమును పొందాలంటే దేహ దృష్టిని వదులుకో అనగా సర్వత్రా నిమిడీకృతమైన ఆ పరబ్రహ్మమే నేనే అనగా ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాను. అనేకం ఏకమయ్యే ఉన్నది సుమ. తాను అనేక రూపంలో కావాలనుకున్నాను. స్త్రీ పురుషులు నపుంసకులు చరాచర సృష్టిజాలము పీపీలికాది బ్రహ్మపర్యంత్రము అన్ని రూపంలో తానుగానే భాషిస్తున్నాను. అన్ని తానయ్యున్నాను, తాను అనేక రూపంలో భాషిస్తున్నాను. అద్వైతమే కానీ ద్వైతము లేదు, అంతా అద్వైతమే. ద్వైత తెలియనంత కాలము అద్వైత స్థితిలో నీకు గోచరిస్తుంది. దేహదృష్టి ఉన్నంతకాలము ఎప్పుడు దేహదృష్టిని వదిలినావో ఆ పరమాత్మ ధ్యానం వల్ల కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన చేయుచుండగా పరమాత్మ స్వరూపమే సృష్టి అంతా పరమాత్మలో నిమిడీకృతమైంది. కావున అప్పుడు నువ్వు పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అద్వైత స్థితి, అంతా ఏకత్వమే, అంతా తన స్వరూపమనే భావన కలుగుతుంది. అప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు. మోక్షము అనగా విడుదల. దేహ దృష్టిని వదులుకొని ఆత్మదృష్టిని అలబరుచుకొని ఆత్మచింతన చేయుచుండగా అప్పుడు నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపమును ధరించినాను. ఈ సృష్టి స్థితి లయకారము సృష్టి అవుపడుతుంది. ఈ సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో నేనే ఉన్నాను. ఈ సృష్టంతా తన స్వరూపమే, ఏకమై తానుండి అనేక రూపంలో భాషిస్తున్నాను. అనేకం తన స్వరూపమే అని తాను ఇగో ఇవ్రేళ్ళు, కళ్ళు, చెవులు, చేతులు, వెంట్రుకలు ఈ 33 కోట్ల రోమములుగా అని వర్ణిస్తారు. అందుకోసమే 72,000 నాడులుగా వర్ణిస్తారు. అన్ని తానే అయినట్టుగా ఈ స్థూల స్వరూపమును ధరించినట్టుగా ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మము ఒక స్థూల రూపమును ధరించాల అనుకున్నాడు. అది ఈ స్థూలము ఎక్కడి తనలో నుంచే వచ్చింది కావున తనలోనే లయమవుతుంది. ఒక పరి జగముల వెలినిది ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై అకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్ అని గజేంద్రుడు భాగవతంలో చెబుతాడు. భగవంతుడి లోకాలను ఒకసారి సృష్టిస్తున్నాడు. ఈ మళ్ళా తన లోకాలు ఈ సృష్టి స్వరూపమై భాషిస్తున్నాడు. ఆ మళ్ళా లోకాలు తనలోకి తీసుకుంటున్నాడు. తన కుమారుడు తాను కుమారుని రూపంలో పుట్టినావు తానే. తన కుమారుడు ఎవరంటే తానే. మళ్ళా ఆ కుమారుని రూపంలో మనవని రూపంలో మునిమన్మని రూపంలో నువ్వు భాషించినట్టుగా తాను ఏకరూపుడైన పరమాత్మ అనేక రూపములు ధరిస్తూ ఉన్నాడు. కావున ఈ సృష్టి అంతా అద్వైతమే, ఏకత్వమే, కానీ అద్వైతము లేదు. ద్వైతం అనేది వేరువేరుగా దేహ దృష్టి ఉన్నంతకాలం అది తోస్తుంది. ఆత్మదృష్టి ఎప్పుడు అలబడిందో అప్పుడు అద్వైత స్థితికి వెళుతాడు, అనగా జీవన్ముక్తుడై భాషిస్తాడు. జీవన్ముక్త స్థితి, జీవుడు ఉండగానే నేను పరబ్రహ్మము ఆత్మస్వరూపాన్ని పరమాత్మను అని అనుకోవడం కాదు, ఆత్మస్వరూపుడై భాషిస్తాడు. అక్కడ అనుకోవడం కూడా ద్వైతమే. అక్కడ మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తన స్వరూపంగా దాన్ని వాడుకుంటూ ప్రకృతి పరంగా సృష్టించి దాని నుంచి పరిణమిస్తున్నాడు. ఆ చైతన్య పరబ్రహ్మమే మోక్ష స్థితి. అనగా ఈ పరమాత్మ నిమిడీకృతమైన పరబ్రహ్మ అంతటా ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేదు. కావున అట్టి పరమాత్మ చింతన చేయగా కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా ఆ పరమాత్మ చింతన చేయగా జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు. పరమాత్మ అంతటా ఉన్నాడు. తాను పరమాత్ముడైనప్పుడు అప్పుడు ఏమవుతుంది? మీకు చక్కటి ఉదాహరణ, ఎందుకంటే ఉపమాన రూపంలో మీకు విశదీకరిస్తాను. సముద్రము పరమాత్మ,
అది సూర్యరశ్మి ద్వారా మేఘ రూపమును ధరించేసి ఆవిర్భాగముల ద్వారా ఆ మేఘావృతి రూపమును ధరించి ఆకాశంలో ఏ రూపంగా చినుకులు పడినప్పుడు సముద్రం ఉప్పుగా ఉంటుంది. కానీ మేఘ రూపమును పొంది అక్కడ మేఘములు వర్షించినప్పుడు, అక్కడక్కడ పడ్డప్పుడు, చౌడు భూమిలో పడినప్పుడు అక్కడ పులుపుగా కొంచెం ఉంటుంది. సారవంతమైన భూమిలో మంచి దుబ్బులు, సారవంతమైన తీయటి నీళ్ళ యందు పడినప్పుడు తీయగా ఉంటుంది. ఈ భూధాతులు బట్టి రుచులు మారినట్టుగా, భూధాతువులు బట్టి రుచులు మారినట్టుగా ఏకమైన పరమాత్మ అనేక రూపములో పొందినప్పుడు వారి యొక్క ఆహార పానీయాలు బట్టి బుద్ధులు మారుతూ ఉంటాయి. అందుకోసమే ఈ అక్కడక్కడ పడ్డటువంటి నీరు చిన్నగా కాలువలై, ఏరులై, నదులై, జీవనదులై ప్రవహిస్తూ సముద్రంలోకి పోయినప్పుడు సముద్రాకారం ఈ నీరు పొందినట్టుగా ఈ జీవాత్మ పరమాత్మ అంశతో భిన్నత్వంగా వచ్చి పరమాత్మ చింతన చేయగా జలములు, నీరులన్నీ వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రాకారాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన వల్ల జీవుడు పరమాత్మాకార స్వరూపుడై భాషించినప్పుడు ముక్తాత్ముడు, అది మోక్ష స్థితి అంటాడు. అంటే పరమాత్మ అంతట ఉన్నాడు కావున అప్పుడు తాను ఎక్కడున్నాడంటే ఈ చరాచర సృష్టి జాలములందు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని పొందినాడు కావున అప్పుడు అంతా తానే అయ్యున్నాడు. మా తాత అందరూ చూస్తున్నాడు. పరమభక్తాగ్రేశ్వరైన పుణ్యపురుషులు ఆయన చూస్తూ ఉన్నాడు, అంతటా చూస్తున్నాడు. తప్పొప్పులు అంటారు. ఎందుకంటే మా తాత, మా గురువు గారు, మా పూర్వీకులైన పెద్ద మనుషులు ఎవరు పరమభక్తాగ్రేశ్వరులు ఉంటారో వాళ్ళు ముక్తాత్ములైనటువంటి పుణ్యపురుషులు వాళ్ళు చూస్తూ ఉన్నారంటే అంతటా ఉన్నారు అంటే వాళ్ళు పరమాత్మాకారాన్ని పొందినారు అని అర్థము. మోక్షం అనగా అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని జీవుడు పొందుతున్నాడు అనగా దైవంలో నుంచి భిన్నత్వంగా జీవుడు వచ్చి ఆ దైవంలో ఐక్యమైనప్పుడు ఈ జలబిందువులన్నీ సముద్రంలో పొందినప్పుడు సముద్రాకారాన్ని పొందినట్టు జీవుడు దైవచింతన వల్ల దైవాకారాన్ని పొందినప్పుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతున్నాడు. అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు, అన్నీ గ్రహిస్తారు. ప్రతి జీవి పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అదే మోక్ష స్థితి, అదే కైవల్య స్థితి, మోక్ష స్థితి అని ఉపనిషత్తులో పురాణములు యందు చెప్పబడినటువంటి రహస్యము మహర్షులందరూ కూడంగా. అందుకోసమే అర్జున ఈ దేహ దృష్టిని వదులుకున్నప్పుడే ఆత్మదృష్టి నీకు ప్రాప్తిస్తుంది, ఆత్మస్వరూపడవై భాషిస్తారు. అందుకోసమే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహ్యతి. ఈ ధీరులైనటువంటి ఎవరు కూడా శోకించరు. ఈ దేహదృష్టి ఎప్పుడు కలిగి ఉండరు. ధీరులైనటువంటి వారు ఆత్మదృష్టి కలిగి ఉంటారు. అందుకోసమే ఈ దేహదృష్టి ఉన్నంతకాలము కూడా దుఃఖాలు తప్పయి తండోపతండాలుగా వస్తూనే ఉంటాయి. సుఖదుఖములు అనేది తరంగాలు వస్తూనే ఉంటాయి సుమ. అవి శరీరం ఉన్నంతకాలము ఈ సుఖదుఖములనే తరంగాలు తప్పై సముద్ర తీరానికి వెళ్ళి నీరు త్రాగాలనుకున్నారు, ఎంత తాగినా సరే ఉప్పుగానే ఉంటుంది, దప్పిక తీరదు సుమ. ఈ ఆత్మదృష్టి లేక దేహదృష్టి ఉన్నంత కాలము కూడంగా ఈ ఎప్పుడు కూడంగా పూర్ణత్వాన్ని పొందలేరు. ఇంకా దాహం అనేది కలుగుతూనే ఉంటుంది సుమ. అందుకోసమే ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి తరంగాల తర్వాత ఇంకా తరంగాలు వచ్చినట్టుగా ఈ శరీరం ఉన్నంత కాలము సుఖమని ఒక తరంగము, దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి. మాత్రా స్వర్శాస్తు కాంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయునో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. ఓ అర్జున, ఈ తితిక్ష కలిగి ఓర్పు కలిగి ఉండుము. శరీరం ఉన్నంతకాలము సుఖమని ఒక తరంగము, దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి?
జ్ఞానిగూఢంగా ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందినప్పుడు కూడా వశిష్ఠ యోగీంద్రుల వారికి మించిన గురువు లేరు. బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు నారాయణుని అంశ అయినటువంటి శ్రీరామచంద్రునికే గురువు అయినటువంటి పరమపురుషుడు, మహాత్ముడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు శరీర సంబంధమైనటువంటి భార్య, పిల్లలు, బంధుజనాదులు ఉన్నప్పుడు ఆ వశిష్ఠ యోగీంద్రుల వారికి ఒక కుమారులు మరణించినప్పుడు విశ్వామిత్రు యొక్క ప్రేరణ వల్ల కల్మషాపాదుడు ఆ 100 మంది కుమారులు వశిష్ఠ యోగీంద్రుల వారి యొక్క కుమారులను మరణింప చేసినప్పుడు, సంహరించినప్పుడు శరీర దృష్టికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి కావున ఆ ఒక్క శరీరానికి బాధ కలిగినప్పుడు శరీరం ఏడుస్తుందే కానీ అప్పుడు వశిష్ఠ యోగీంద్రుల వారు సముద్రంలో దూకాలనుకుంటాడు, సముద్రుడు కాపాడుతాడు. నదిలో దూకుతాడు, నదీ మాత కాపాడుతుంది. పర్వతములపై నుంచి దూకుతాడు, పార్వతీ పరమేశ్వరులు కాపాడుతారు. అగ్నిలో దూకుతాడు, అగ్నిదేవుడు కాపాడుతాడు. చల్లటి కిరణాలు ప్రసాదిస్తుంటాడు. మరణమే లేదు, బ్రహ్మమానసపుత్రుడు కావున భగవంతుడు కాపాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఆత్మస్వరూపుడై భాషిష్య ఆత్మస్వరూపుడై భాషిస్తూ ఆత్మజ్ఞానమును రామచంద్రునికి యోగ వాసిష్టంలో 32,000 శ్లోకాలతో ఉపదేశం చేసినటువంటి పరమపురుషుడైన మహర్షి ఎందుకు శోకించినాడంటే శరీర సంబంధం ఉన్నంత కాలము శరీర ధర్మం ఏడుస్తుందే కానీ ఆత్మ దుఃఖించడం లేదు, శోకించడం లేదు. అందుకోసమే మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఏదో మీకు కొంచెం శరీర సంబంధమైనటువంటి ఇంకొకరికి ఆపద కలిగినప్పుడు బాధ కలుగుతుంది, శరీరమే కానీ ఆత్మ కాదు సుమా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత అచ్చేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోచయేవచ నిత్య సర్వకితస్థాను అచలోయం సనాతన. సనాతనమైనటువంటి ఆత్మస్వరూపము అగ్ని చేత దహింపబడి నీరు చేత తడవబడదు, వాయు చేత శుష్కింపబడదు సుమా. ఆత్మ సనాతనమైనటువంటి మరణము లేనటువంటిది. ఆత్మకు చావే లేదు, అసలు పుట్టుకుంటే కదా చావటానికి. అందుకోసమే సర్వత్రా నిమిడికూతమైన ఆ పరబ్రహ్మమే తానై ఉన్నని తెలుసుకున్న తర్వాత కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నారు కావున శరీర సంబంధమైనటువంటివి బాధలు వచ్చినప్పుడు శరీరము శోకిస్తుంది. జ్ఞాని కూడా దుఃఖపడుతున్నాడు ఈయన జ్ఞాని కదా అని పక్కవారు మిమ్మల్ని అనవచ్చును, మీకే బాధ కలుగుతుంది. అయినా ఆత్మ దృష్టిలో ఆనంద స్థితిలో ఉంటారు. శరీర దృష్టిలో శరీర సంబంధమైంది కానీ శరీరం శోకించినంత మాత్రమున అప్పుడు జ్ఞాని శోకిస్తున్నాడని కాదు సుమా. ఎలా అంటే సముద్రము లాంటి వారు జ్ఞాని. ఆ సముద్రం పైన తరంగాలు వస్తూ ఉన్నాయి. ఒక తరంగం వచ్చే సుఖమని ఒక తరంగం వస్తుంది, నవ్వుతూ ఉంటుంది శరీరము. ఇంకో ఆ తరంగం పోయి వెనకకు పోయి లయిస్తుంది, లయమైపోతుంది సముద్రంలో. మళ్ళీ ఇంకొక దుఃఖం అనే తరంగం వస్తూనే ఉంటుంది. అందరు సముద్రం ఏం కదులుతుంది అని ఆ భావ్య ప్రపంచమైనటువంటి మానవాళికి అందరూ కూడా సముద్రం చూడు ఏం కదులుతుంది అనుకుంటారు. సముద్రము కదలటం లేదు, ఈ వాయు వేగము ద్వారా పైన తరంగాదులు వస్తున్నాయి. అట్నే జ్ఞాని సముద్రంలాగా నిశ్చల స్థితిలోనే ఉంటాడు. ఈ శరీరం ఒకటి ఉంది కావున ఈ ప్రకృతి మాయాకల్పితమైన ప్రపంచం ద్వారా శరీరాన్ని అది ఊపుతూ ఉంటుంది కావున వాయువు వల్ల తరంగాదులట సృష్టింపబడి కదిలినట్టుగా ఈ శరీరము ద్వారా సుఖదుఖాలు వచ్చినప్పుడు శరీరము బాధపడుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు. నువ్వు జ్ఞానివి కదా ఇట్లా బాధపడుతున్నట్టు సముద్రం కదలటం లేదు, తరంగాదులు అంతే. అట్నే జ్ఞాని కూడా ఆ స్థితి వెళ్ళిన తర్వాత కూడా భావ్య ప్రపంచంలో శరీరం ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవించినట్టుగా తోస్తుంది కానీ తన అతీతుడుగా ఉంటాడు జ్ఞాని. అందుకోసమే అర్జున ఈ సుఖ దుఃఖమనే తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు అది లెక్క చేయకుము సుమ. ఎప్పుడు ఆత్మస్థితిలో ఎంత మాయా కల్పితమైనటువంటి ఇది అనుకొని ఆత్మని
ధర్మనిష్టలో కలిగి సూర్యభగవానునికి మేఘాలు అడ్డం వచ్చినప్పటికైనా ఆ మేఘాలు ఎట్లా వాయు వేగము ద్వారా తొలగిపోయినట్టుగా అట్నే పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి. సుఖదుఖములనేది కప్పిపుచ్చబడుతాయి సుమ. అందుకోసమే ఆ సుఖదుఖముల తరంగాలు వస్తాయి, అందుకోసం అడ్డు వస్తుంటాయి, ఆత్మస్వరూపాన్ని కప్పిపుచ్చుతూ ఉంటాయి. పాపరాశులనే మేఘాలు వచ్చినప్పుడు ఒక్క జంఝామారుకు వీచినప్పుడు సూర్యభగవానునికి అడ్డుగా ఉన్నటువంటి మేఘాలు తొలగిపోయినట్టుగా జపతో నాస్తి పాతకం, ఆ పరమాత్మ ధ్యానము చేయుచుండగా జపం అనే ఒక వాయువు వీచినప్పుడు పాపమనే మేఘాలు తొలగిపోయినప్పుడు ఆత్మస్వరుడునికి గోచరిస్తాడు. ఆత్మ సాక్షాత్కారమునికి కలుగుతుంది. అనగా ఆత్మనే నేను, పరమాత్మనే నేను అనే స్థితికి వెళుతున్నాడు ఈ జీవుడు. అందుకోసమే అర్జున, నువ్వు ఎప్పుడు కూడా శోకించకము సుమా. ఈ శరీరము నీది కాదు, అది మార్పులు చెందుతూ లయిస్తుంది సుమా. ఈ సుఖదుఖాలు కూడా కల్పితమైనవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి సముద్రం పైన తరంగాల లాంటివి. సూర్యునికి మేఘాలు వచ్చి మళ్ళీ తొలగిపోయినట్టుగా అవి వస్తుంటాయి. సుఖం వచ్చింది, ఏం నవ్వుతాము, ఆనంద స్థితిలో ఉంటాము. అది ఎప్పుడు ఉంటుందా, అది ఎప్పుడు ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. దుఃఖం అనే ఒక తరంగం, దుఃఖం వస్తుంది, అప్పుడు ఏడుస్తూ ఉంటాము. అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటామా, ఉండం మనం. అందుకోసమే ఈ సుఖదుఖ తరంగాలు వస్తుంటాయి, పోతుంటాయి. దేవతలు కొంచెము కర్మ విశేషం పుణ్యమున్నందువల్ల వాళ్ళు సుఖపడుతుంటారు. కొంచెము కర్మశేషము పుణ్యశేషము మిశ్రితమైనటువంటి కావున ఈ మానవ జన్మ వచ్చినందువల్ల కొంచెం సుఖదుఖములు అనే తరంగాలు వెంటాడుతుంటాయి. కావున అవి లెక్క చేయకుండా ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ సుఖదుఖములు కల్పితములు సుఖం వచ్చినా లెక్కని చేయనటువంటి ధీశక్తిని, జ్ఞానశక్తిని, దుఃఖం వచ్చినప్పుడు కూడా తట్టుకునే ధీశక్తిని, జ్ఞానశక్తిని, సుఖదుఖాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఆత్మస్థితిలో ఉండే శక్తిని పరమాత్మ చింతన వల్ల పరమాత్ముడు నీకు, ఆ పరమాత్మ చింతన చేయగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు, అట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పరమాత్మ చింతన వల్లనే ఇది ప్రాప్తిస్తూ ఉన్నది. అందుకోసం ఇది పరమాత్మ చింతన వల్లనే ప్రాప్తిస్తుంది. కావున ఈ జ్ఞానికి సుఖదుఖాలు వస్తుంటాయి, అజ్ఞానికి వస్తుంటాయి. అజ్ఞాని దేహ దృష్టిలో ఏడుస్తూ ఉంటాడు, దేహము నేను, నావారు, నాది అని. ఆత్మదృష్టిలో జ్ఞాని అంతా తన స్వరూపమే అనే భావనలో ఈ వస్తూ పోతుంటాయి అనే భావన చేత నిశ్చల స్థితిలో ఉండిపోతాడు జ్ఞాని ఆనంద స్థితిలో ఉంటాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు. అందుకోసమే జ్ఞాని ఎప్పుడు ఆనంద స్థితి నవ్వుతూ ఉంటాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు. అందుకోసమే నువ్వు ఏడవబోకు, శరీరం నీది కాదు, సుఖదుఖములు వస్తూ పోతుంటాయి, నువ్వు ఆత్మస్వరూపుడవై ఉన్నావు అర్జున అని సాంఖ్యయోగంలో ఈ ఉపదేశం చేస్తాడు. అందుకోసమే ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు, పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో, ఊరినో అడవినో ఒదిక మధ్యముననో ఎప్పుడో విడుచునో ఏ క్షణంబో, మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మెమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బాల్యావస్థల యవనావస్థ ఈ జరావస్థలు ముసలితనాలు వస్తూ పోతుంటాయి. ఇది యవనావస్థలో పోతుందో, వార్ధక్యావస్థలో పోతుందో, బాల్యావస్థలో శరీరము పోక తప్పదు. కావున ధీరులై ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ ఆ భగవంతుల్లో ఐక్యం కండి అని నరసింహ శతకంలో శేషప్ప కవీంద్రుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. పచ్చి చర్మము తిత్తి పసలేని దేహంబు లోపలానంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసంబు కండలో మైల తిత్తి బలువైన ఎండవానల కోర్వదెంతైన తాళలేదా కలికి దాహమునకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలవద స్థిరమైన నీటి బుగ్గ.
బొందిలో నుండి ప్రాణముల్ పోయి సకల పొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే కాని కొరగాదు గౌవకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అందుకోసమే ఈ పంచభూతాత్మమైన ఇటువంటి శరీరము లోపట మలము మూత్రలు ఎముకలతో కూడి ఒక మాంసము ముద్దగా చేసి భగవంతుడు బ్రహ్మదేవుడు పైన పెయింట్ చర్మము ఎరుపు కలరు, పసుపు కలరు, నలుపు కలరు, పచ్చ కలరు రకరకాలుగా పూతలు పూసినాడు. దీన్ని చూసి అబ్బా ఎర్రగున్నారు, తెల్లగున్నారు, పచ్చగున్నారు, నల్లగున్నారని ఆ రంగులు చూసి మోసపోతున్నారు. కానీ ఆ రంగుల లోపల ఉండేది మట్టి మాత్రమే, గోడ మాత్రమే. సుమా లో దృష్టి కలిగి ఉండండి. శరీరము అశాశ్వతమని తెలుసుకోండి. అందుకోసమే మరణించిన తర్వాత గవ్వగూడంగా ఇది కోర కాదు. దీనికి చక్కటి ఒక ఉపమానము చెప్తాను. పూర్వకాలంలో ఒక మహారాజు అంటే లోకాలను పాలించేవాడు, చాలా గొప్పవారు. శరీరం గొప్పది కదా, ఆయన అందరూ గౌరవిస్తుంటారు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, ఎందుకో కొంచెము రోగగ్రస్తుడి శరీరాన్ని వదిలేసేసినాడు. సామంత రాజులంతా ఏడుస్తున్నారు. ప్రజా ఈ లోకమంతా పరితపిస్తున్న మంచి పుణ్యపురుషుడు, మహనీయుడు, పుణ్యపురుషుడు. అయ్యయ్యో ఈయన చనిపోయినాడు కదా, ఈయనుంటే ఇంకా ధర్మస్థాపన ఇంకా బాగా జరుగుతూ ఉండేది. అధర్మపరులు లేకుండా ధర్మస్థాపనమై ఉండేది. అట్టి మహాపురుషులు ఎవరు పుట్టుతారా? ఈ మహాపుణ్యపురుషుడు పోయినాడు. ఇంకా కలి రాకుండా ఇంతకాలము కలి తల ఎత్తకుండా అణిగినాడు. మళ్ళీ కలి ప్రవేశిస్తుందో ఏమో అని అందరూ బాగా పరితపిస్తున్నారు, తల్లడిల్లుతున్నారు. అందరికీ తరుణోపాయం ఉపదేశించిన పుణ్యపురుషుడని బాధపడుతూ ఉన్నారు అందరూ. ఇంకా చనిపోయిన శరీరాన్ని ఇంట్లో ఉంచుకోరు కావున శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళాలి కావున ఒక పల్లకిలో పెట్టినారు. మంచిగా తీసుకొని వెళుతున్నారు. అండగా అది పాడ పైన అంత పెట్టేసి అందరూ చూడాలి మహారాజునని చెప్పి అందరూ దర్శించుకోవాలని అందరూ ఎత్తుకొని వెళుతున్నారు. ఊరేగింపుగా మంగళ వాయిద్యముల ద్వారా ఆనందంతో వెళుతూ ఉన్నారు. నృత్యగానాలు చేస్తూ కొంతమంది, ఎందుకంటే అందరూ ఏడుపు పోవాలని అవి పెడతారు. అంతవరకు దుఃఖము నివారణం కావాలని ఆ నృత్యగానాలు పెడుతుంటే అలా కొంచెం దుఃఖ శమనం కలుగుతుంది అనే భావన చేత ఈయన పుణ్యపురుషుడు కావున ఇంత గొప్పగా జరుగుతుంది కావున ఇంతమంది హృదయముల యందు నివాసమైనటువంటి వారు ఆయన చనిపోయినా మరణించినప్పటికైనా సజీవుడి అని అందరూ అనుకోవాలని కొంచెం శోకం అనేది నివారణమవుతుందని ఇవన్నీ పెట్టుతూ ఉంటారు. అందుకోసం అంత నృత్యగానాలు చేస్తున్నారు, చప్పట్టు కొడుతున్నారు, పోతున్నారు. ఆకాశంలో మేఘావృతి కలిగింది, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. ఆ వెళుతుంటే ఒక ఆయనకు చెప్పులంటే చాలా ఇష్టం. పూర్వకాలంలో అన్ని చర్మం చెప్పులు. ఆ చర్మం ఎందుకంటే వర్షం వస్తే తడిచిపోతాయి, అంత మెత్తగా అయిపోతాయి. అందుకోసం ఆయన ఎందుకు మంచి చెప్పులు చేయించుకున్నాడు, అది బాగా చూసుకునేవాడు. కొత్త చెప్పులు కావున వర్ష చినుకులు పడుతుంటే ఈ చెప్పులు తడిచిపోతాయని చెప్పి ఆ వీధిలో ఆ మహారాజును ఆ పాడపైన పెట్టుకొని తీసుకొని వెళుతున్నారు కావున అక్కడ ఒక ముసలమ్మ కూడా చూస్తుంది. ఆ పరిగెత్తినాడు, ఈ చెప్పులు తీసుకొని వెళ్ళి అవ్వవ్వ వర్షం వస్తుంది, మేఘావృతి కలిగింది, ఇంకా అక్కడ చినుకులు పడుతున్నాయి, ఈ చెప్పులు అక్కడ పెట్టుతానవ్వా, ఇవి తడిచిపోతే నాకు చెప్పులంటే చాలా ఇష్టము అన్నాడు. ఏముంది నైనా అక్కడ పెట్టండి, అక్కడ వదిలేయండి అనేసింది. ఆ చెప్పులు అక్కడ పెట్టినాడు. ఈ మంత్రి ఈ విషయాలను చూస్తున్నాడు. రాజును శవం పైన వర్షం కురుస్తుంది, కాపాడుకోవాలనుకొని ఈ విషయం చూసి ఈ మంత్రి కూడా పరిగెత్తినాడు. అవ్వ వర్షం వస్తుంది, మహారాజు గారి యొక్క శవాన్ని కొంచెం ఈ వరండాలో కొంచెం సేపు పెట్టుతాము అన్నాడు ఆ మంత్రి గారు ఆ ముసలమ్మను. ఆమె నవ్వుతో, పిచ్చి మంత్రి, ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టరు, అది శవము కదా, అట్లా పెట్టకూడదు అన్నది ఆ ముసలమ్మ. అమ్మా, ఆయన ఒక చెప్పులు తెచ్చి అక్కడ పెట్టుతున్నాడు కదా, నేనే చూసినాను. ఒక చెప్పులకిచ్చే ఇలువ ఒక మహారాజు యొక్క శవానికి ఇస్తలేవా? చెప్పులు నేను చూస్తున్నా కూడా అక్కడ పెట్టినాడు, దాంట్లోకి ఇలువ ఇచ్చినావు, శవానికి ఎందుకు ఇస్తలేవా అని అడిగినాడు ఆయన. చెప్పులు ఎక్కడా, శవం ఎక్కడా? మంత్రి గారు, చెప్పులకున్న ఇలువ శవానికి లేదు మరణించిన తర్వాత. చూశారా? ఇది
గవ్వకైనన్ మరణించిన తర్వాత గవ్వగూడంగా కొరగానటువంటి శరీరాన్ని కావున మీరు శరీరం ఉండగానే అహింసా సిద్ధాంతమును మున్నగు సుగుణాలు అహింస సత్యమాస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం క్షమా ధృతిర్మితాహార శౌచం ఏతి యమాదశ తప సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంత వాక్యశ్రవణం హ్రీర్మతిశ్చ జపోవ్రతం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగముల యందు ఈ 2 శ్లోకాలు కంఠస్థం చేసుకుని 20 సుగుణములు ఉన్నాయి. 20 సుగుణాలు ఆచరించినటువంటి వారు ఆఖరి మెట్టు ధ్యాన స్థితిని వెళుతారు, సమాధి స్థితిని పొందుతారు, అనగా కైవల్య స్థితిని పొంది తీరుతారు అని ఉపనిషత్తులు యందు చెప్పబడినటువంటి రహస్యము. అందుకోసమే శరీర దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని పెంచుకోండి. అనగా ఆత్మధ్యానంలో పరమాత్మ ధ్యానంలో నువ్వు పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు కావున ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేయగా జపతో నాస్తిపాతకము సమస్త కర్మములు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపము చేయుచుండగా నువ్వు ఎవరిని పరమాత్మను జపం చేస్తున్నాం కావున కీటకము తెచ్చి భ్రమరము పాఠమున బంభ్రమించి పాఠంపైన తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాదే భయయోగమునన్. అక్కడ మట్టి గోళ్ళు పెట్టేసి ఆ మట్టి గోళ్ళలో కొన్ని 9 పచ్చటి పురుగులు తెచ్చి అందులో పెట్టి మూతేసి జోంకారనాదము చేయుచుండగా అది భయాందోళన వల్ల ఉన్నప్పుడు మాటికి ఆ గోడుపైకి పెట్టి జోంకారనాదము చేయుచుండగా భయాందోళన వల్ల ఈ 9ను స్మరించి కొంతకాలమునకు ఆ 9 రూపమును ధరించి ఆ గోటిని పెకలించుకొని బయటికి వస్తుంది సుమా. అట్నే ఈ జీవుడు ఆ పురుగులాంటి వారు వేరేగా ఉన్నప్పటికైనా ఆ 9ను భ్రమరమును స్మరించి భయాందోళన వల్ల భ్రమర రూపమును పొందినట్టుగా ఈ జీవాకారములు ఉన్నటువంటి జీవుడు మాయాలోకంలో ఉన్నటువంటి జీవుడు ఈ మాయను సృష్టించిన ఆ మహేశ్వరుని స్మరణ చేయుచుండగా ఈ జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు, దైవస్వరూపుడై భాషిస్తున్నాడు. మీరందరూ దైవ స్వరూపులే. భిన్నత్వంగా వచ్చినారు కావున సముద్రంలోంచి భిన్నత్వంగా వచ్చినటువంటి నీరు సముద్రంలో లయం కావాలని పరిగెడినట్టుగా మీరు ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ ఆ పరమాత్మ స్వరూపులై ఈ నదులన్నీ ఊడంగా సముద్ర స్వరూపమై ఉండి సముద్రంలో కలిసే వరకు సముద్రాకారాన్ని పొందే వరకు ఎలా పరిగెడుతూ ఉన్నాయో మీరు లేచింది మొదలుకొని పరుండే వరకు సదా పరమాత్మ ధ్యానం చేస్తూ పరమాత్మాకార స్వరూపులై భాషించి కైవల్యాన్ని పొందాలని కోరుతూ శుభం భూయాత్. ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांति शांति शांति. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. हो दैवमतमु प्रतिष्ठितमగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల 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 శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే మీకు పైన తపోగుహ దగ్గర నివృత్తి చేసుకొనవచ్చును. ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం నమః శివాయ.